వాట్సాప్ అందరు ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సెషన్ ఆఫ్ వీడియో. సో ఈ వీడియోలో మనము వాట్ ఈజ్ ఐరన్ మెన్ అనేది మాట్లాడుకుందాం. ఐరన్ మెన్ అంటే ఏంటి? సో లాస్ట్ వీడియోలో చెప్పాం కదా, మనము ఐరన్ మెన్ రేస్కి టార్గెట్ చేస్తున్నాము అని. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలామంది కొంతమంది నా ఫ్రెండ్స్ కమెంట్ చేశారు, ఏంటంటే ఐరన్ మెన్ అంటే ఏంటి అనేది. మన టోనీ స్టార్క్ ఉంటాడు కదా, ఐరన్ మెన్, మన సూపర్ హీరో, మార్వెల్ అడ్వెంచర్స్లో ఉంటారు కదా, ఆ ఐరన్ మెన్ సూట్ వేసుకొని ఉండడం అలాంటిది ఏముండదు. ఇది నథింగ్ రిలేటెడ్ టు దట్ కైండ్ ఆఫ్ ఐరన్ మెన్ సూపర్ స్పోర్ట్స్ ఆర్ ఐరన్ మెన్ సిరీస్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. ఇది డిఫరెంట్. ఇది ఒక స్పోర్ట్ నేమ్. ఇది ఐరన్ మెన్ అనమాట. ఐరన్ మెన్ అనేది ఒక రేస్ స్పోర్ట్స్ నేమ్ అంతే. కోఇన్సిడెంటలీ అది వేరే మూవీ నేమ్ కూడా ఉందిలే. బట్ ఇందులో మనము ఇది కైండ్ ఆఫ్ ట్రయథ్లాన్ రేస్ అనమాట. ట్రయథ్లాన్ అంటే 3 స్పోర్ట్స్ ఉంటాయి: స్విమ్మింగ్, సైక్లింగ్ అండ్ రన్నింగ్. ఈ 3 గేమ్స్, 3 స్పోర్ట్స్ ఉంటాయి. ఈ 3 స్పోర్ట్స్ టుగెదర్గా కంప్లీట్ చేసేదాన్ని ట్రయథ్లాన్ రేసెస్ అంటారు. సో ఐరన్ మెన్ అనేది ట్రయథ్లాన్ రేస్ యాక్చువల్లీ. సో ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఇన్ ద సిరీస్ అనమాట. ట్రయథ్లాన్స్లో లెవెల్స్ ఉంటాయి, స్మాల్, మీడియం, అట్లా. ఇది ఇంకా టఫెస్ట్ వన్ అనమాట, ఎందుకంటే చాలా ఎక్కువ మైల్స్ చేయాలి, ఎక్కువ టైం టేకింగ్. సో మనకి బేసికలీ ఏంటంటే ఐరన్ మెన్లో ఈ 3 థింగ్స్ చేయాలి: స్విమ్మింగ్, సైక్లింగ్ అండ్ రన్నింగ్ చేయాలి. సో ఐరన్ మెన్ రేస్ని చాలామంది 140.6 అంటారు. సో దీన్ని ఏంటంటే ఎందుకంటే మనం టోటల్గా కంప్లీట్ చేసి దాన్ని స్విమ్మింగ్, బైకింగ్ అండ్ రన్నింగ్ అన్ని మైల్స్ ఎంత టుగెదర్గా యాడ్ చేస్తే 140.6 అవుతుంది. ఇందులో ఫస్ట్ మనం స్విమ్మింగ్ చేయాలి, 2.3 మైల్స్ స్విమ్మింగ్ చేయాలి. తర్వాత 112 మైల్స్ బైక్ చేయాలి. తర్వాత ఫుల్ మ్యారథాన్ 26.2 మైల్స్ అనుకుంటా, అది మనం వీ హ్యావ్ టు రన్. సో ఇవన్నీ కలిపితే 140.6 అవుతుంది. ఇది వరల్డ్ ట్రయథ్లాన్ కార్పొరేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. సో ఈ రేస్ అనేది టఫెస్ట్ కదా, లైక్ దీని కట్ ఆఫ్ టైం కూడా ఉంటుంది. 17 hours అనుకుంటా కట్ ఆఫ్ టైమ్ టోటల్ విత్ ఇన్ దాట్. అండ్ ఆల్సో ఇండివిజువల్గా స్విమ్మింగ్ కూడా నువ్వు చాలా టైం తీసుకోకూడదు. ఇండివిజువల్గా కట్ ఆఫ్ టైమ్స్ ఉంటాయి, అలా కంప్లీట్ చేసుకుంటూ చేయాలి. ఒకవేళ చేయలేకపోతే మనల్ని క్వాలిఫై చేయరు, మళ్ళీ ట్రై చేసుకోవడం వేరే వాటికి. సో అలా అనమాట. సో మనము డైరెక్ట్గా ఫుల్ ఐరన్ మెన్కి మనం ట్రై చేయలేము కాబట్టి, మన ఎండ్యూరెన్స్ ఇప్పుడిప్పుడే బిల్డ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ హాఫ్ ఐరన్ మెన్కి ట్రై చేయొచ్చు, విచ్ ఇస్ 70.3 అంటారు దాన్ని. అందులో అన్ని హాఫ్ ఉంటాయి. అందులో 2.4 అయితే ఇందులో 1.2, ఇందులో 112 మైల్స్ అంటే ఇందులో 62 మైల్స్ సంథింగ్ లైక్ దాట్. బైకింగ్ చేయడము, అందులో ఫుల్ మ్యారథాన్ చేయాలి, ఇందులో హాఫ్ మ్యారథాన్ రన్నింగ్ చేయాలి. సో అన్నీ కట్ డౌన్ అయిపోతుంది. కట్ ఆఫ్ టైం కూడా ఆబ్వియస్లీ కట్ డౌన్ హాఫ్లో కంప్లీట్ చేయాలి. సో అలా చేయొచ్చు. సో అది కొంచెం బెటర్ ఉంటుంది మనకి, ఎందుకంటే అది ఆబ్వియస్లీ హాఫ్ ఆఫ్ ద రేస్ కాబట్టి కొంచెం ఫస్ట్ మనకి కాన్ఫిడెన్స్ వచ్చి ఎండ్యూరెన్స్ బిల్డ్ అయ్యి మళ్ళీ ట్రైన్ అవుతూ ఫుల్ ఐరన్ మెన్కి ట్రై చేయొచ్చు. ఇది మన టార్గెట్ అనమాట. సో ఐరన్ మెన్ గురించి అది డీటెయిల్స్. ఇంకా మనం మాట్లాడుకుందాం దాని గురించి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది అన్నిటికీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఎనీ స్పోర్ట్ తీసుకోండి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు విరాట్ కోహ్లీ చూసుకుంటే క్రికెట్ ఫుల్ ఆడతాడు, కానీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చేస్తాడు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది మనకి స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్ అన్నీ ఇస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్ స్పోర్ట్కి స్కిల్ డెవలప్ చేసుకుంటారు, ఆ స్పోర్ట్ టెక్నిక్స్, ఆ స్పోర్ట్. టెన్నిస్ ఆడేవాళ్ళు టెన్నిస్కి తగ్గట్టుగా ర్యాకెట్ హోల్డింగ్, ఆ స్టైలింగ్ మొత్తం లైక్ టెక్నిక్స్ ఉంటాయి కదా, ప్రతి దాంట్లో బాల్ని ఎట్లా హిట్ చేయాలి ఏంటి అనేది అవన్నీ డెవలప్ చేసుకుంటారు. దాంతోపాటు ఎండ్యూరెన్స్ అనేది స్ట్రెంత్ ఇస్తుంది. చేసుకుంటూ ఇది చేస్తే ఎనీ స్పోర్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్లనే మనకి ఇప్పుడు ఈ రేస్ కంప్లీట్ చేయడానికి మనకి ఏరోబిక్ ఎండ్యూరెన్స్ కావాలి. అంటే అంతసేపు 112 మైల్స్ మనం బైక్ చేయాలి అంటే స్పీడ్గా వెళ్ళాలి. ట్రయథ్లాన్ బైక్స్ యూజ్ చేసుకొని ఆ పొజిషన్ మనకు అర్థం కావాలి. అందుకనే ఆ టెక్నిక్స్ ఉంటాయి అంత ఫాస్ట్ కంప్లీట్ చేయడానికి. స్విమ్మింగ్ కూడా మనం లాంగ్ స్విమ్మింగ్ చేయాలి కదా. సో ఇక్కడ నుంచి అక్కడికి చేసేసరికి అలసిపోతాం కదా, అలాంటిది మనం 2.4 మైల్స్ స్విమ్మింగ్ చేయాలంటే ఆగకుండా కష్టమే. సో అందుకనే దానికి కూడా టెక్నిక్స్ ఉంటాయి, దాంతో పాటుగా మనం ట్రైన్ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్విమ్మింగ్ అనేది స్విమ్మింగ్ పూల్లో కాదు చేయాల్సింది,
ఈజ్ ఎ బిగ్ డిఫరెన్స్. స్విమ్మింగ్ పూల్‌లో అనేది కొంచెం మనకి డెప్త్ తక్కువనే ఉంటది. మహా అంటే కొంచెం మాక్సిమం 8 ఫీట్ టు 10 ఫీట్ ఉంటది అంతే గదా! ఈ స్విమ్మింగ్ అనేది రియల్ రేస్‌లో మనం ఓపెన్ వాటర్‌లో చేయాలి. లైక్ లేక్స్ వాళ్ళు సెట్ చేస్తారు. మంచి మంచి లేక్స్ ఉంటాయి. కాకపోతే ఆ లేక్స్ చాలా డీప్ ఉంటాయి. సో, మనకి సడెన్‌గా స్విమ్మింగ్ పూల్‌లో చేసి డైరెక్ట్‌గా ఓపెన్ వాటర్‌లో చేస్తే గూడా కొంచెం డిఫరెన్స్ ఉంటది. సో, మనం దానికి గూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. మనం ఓపెన్ వాటర్ దాంట్లోనే స్విమ్మింగ్ ట్రైన్ అవ్వడము వన్స్ ఇన్ ఎ వైల్ హ్మ్. డైలీ స్విమ్మింగ్ పూల్‌లో మనం ప్రాక్టీస్ చేసినా గూడా బట్ మళ్ళీ ఓపెన్ వాటర్‌లో ట్రైన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, దానికోసం నేను లాస్ట్ వీక్ మొత్తం నేను హాఫ్ మ్యారథాన్ జస్ట్ మా ఇంటి దగ్గర జస్ట్ అట్లా ఒక హాఫ్ మ్యారథాన్ ట్రై చేసిన రన్నింగ్. ఎంత టైం పడుతుంది అనేది ఆల్మోస్ట్ 3 అవర్స్ పట్టింది నాకు హాఫ్ మ్యారథాన్ కంప్లీట్ చేయడానికి. విచ్ ఈస్ ఓకే. నాట్ బ్యాడ్. బట్ మనకి 2 అవర్స్ టు 2½ అవర్స్‌లో కంప్లీట్ చేసే అంత స్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటే బావుంటదనమాట. ఇట్స్ గుడ్ టు కంప్లీట్ ఇన్ 2-2½ అవర్స్. సో, మనకు ఆ ఎండ్యూరెన్స్ బిల్డ్ చేసుకోవాలి. ఏం చేయాలి అంటే మనం దానికి తగ్గట్టుగా ట్రైన్ అవ్వాలి. డైలీ ఎవ్రీ వీక్, ఎవ్రీ డే కొంచెం టైం పెట్టుకొని రన్నింగ్ చేయడం, స్ప్రింట్స్ చేయడం అట్లా కొంచెం ట్రైన్ అవ్వాలి. నేను ఆ వీడియోస్ పెడతాను. హాఫ్ మ్యారథాన్ మనం ఎలా కంప్లీట్ చేసామో ఎవ్రీథింగ్ అనేది ఆఫ్టర్ దిస్. అండ్ దాంతో పాటు నేను చేసే ట్రైనింగ్ థింగ్స్ అన్ని కొన్ని షార్ట్స్‌లో పెడుతున్నా. సో, దట్స్ ఆల్ అబౌట్ ద ఐరన్ మ్యాన్ అంటే ఏంటి అనేది. మనము ఇంకా వచ్చే వీడియోస్‌లో మీకు ఇంకేమైనా టాపిక్ కావాలి, లైక్ ఏదైనా దాని గురించి మాట్లాడదాము అంటే చెప్పండి. విల్ టేక్ దట్ టాపిక్ అండ్ డిస్కస్ దాట్. నాకొచ్చిన రీసెంట్ రిక్వెస్ట్ ఫ్యాట్ లాస్ గురించి మాట్లాడమని చెప్పారు. ఫ్యాట్ లాస్ అనేది ఇప్పుడు చాలామంది ట్రై చేస్తున్నారు కదా! సో, ఫ్యాట్ లాస్ గురించి నేను వచ్చే వీడియోలో మాట్లాడతాను. విల్ డిస్కస్ దాట్. ఇంకేమైనా టాపిక్స్ లైక్ మీకు ఎప్పటినుంచో ఏదైనా క్వెషన్స్ నేను ఏదైనా లైక్ రెగ్యులర్‌గా పెద్ద లైక్ సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్స్ అట్లా కాకుండా జస్ట్ మన క్యాజువల్ కన్వర్జేషన్ ఉంటది కదా! మనం మాట్లాడుకునేది. ఆ విధంగా మాట్లాడుకుంటూ చెప్తాను. పక్కన కూర్చొని మన నెక్స్ట్ డోర్ నైబర్‌తో మనం కూర్చొని మాట్లాడుతున్నట్టే మాట్లాడుకుంటూ చెప్తాను. ఫ్యాట్ లాస్ అవి పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ లేకుండా. సో, అలా అలా చెప్పడానికి ట్రై చేస్తా. వెరీ వెరీ బేసిక్. అంటే ఆ వీడియోని నేను చేసిన నా టార్గెట్ ఏంటంటే నేను చేసేది వీడియోస్ ఏదన్నా టాపిక్ మాట్లాడితే అది వెరీ వెరీ బేసిక్, ఎవరికైనా అర్థమయ్యే టర్మినాలజీలో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఆ వీడియోని మన పేరెంట్స్‌కి చూపించినా, ఎవరికి చూపించినా, ఏది చూసినా వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలి. ఆ లాజిక్స్ తీసుకొని, ఆ ఎగ్జాంపుల్స్‌తోని మాట్లాడదామని అనుకుంటున్నా. సో, లెట్స్ స్టే ట్యూన్డ్ ఫర్ అనదర్ వీడియో గైస్. విల్ డిస్కస్ అబౌట్ ఫ్యాట్ లాస్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. Bye-bye. Let's all stay fit.